హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి గోలీ ఇడ్లీ అండి. వీటిని చూస్తుంటే మీకు ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? అవునండి, పాతకాలపు వంటకు కొత్త మెరుపు. మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవాలన్నా, ఇన్స్టెంట్గా అయిపోవాలన్నా వీటిని ట్రై చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మీరు గ్లాస్తో దేనితైనా కొలవచ్చు. తర్వాత 2 కప్స్ రైస్ ఫ్లోర్కి 1.5 కప్ వరకు వాటర్ పడుతుంది. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసుకుని బాగా కలపాలి. మరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రైస్ ఫ్లోర్స్ని ఇందులో యాడ్ చేసుకుంటూ కలపాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయన్నమాట. బాగా మిక్స్ చేసుకుని దీనిని ముద్దలాగా చపాతీ పిండిలా నొక్కుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా ఉండలుగా తయారు చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన బాల్స్ షేప్ చేసుకోవచ్చు అండి. కొంచెం బాగా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు చేసుకుంటేనే మనకి ఇవి ఆవిరి పెట్టి ఉడికించినప్పుడు చాలా బాగా ఉడుకుతాయి. ఇలా బాల్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏ ఉంటే వాటిని యూస్ చేయొచ్చు స్టీమ్ చేయడానికి అన్నమాట. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. ఇవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్లో మనకి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట ఇవన్నీ. ఇంకొకటి నెక్స్ట్ వెజిటేబుల్స్ ఎలా కుక్ చేసుకునే దాంట్లో కూడా మనం కుక్కర్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇవి కుక్ అయిపోయినాయి. వీటిని పట్టుకుని చూస్తే స్పాంజ్ ఇలా ఉంటుందన్నమాట. ఇవి మనకి రెడీ అయిపోయినాయండి. ఇవి కూడా మనకి రెడీ అయిపోయినాయి. సో వీటన్నిటిని తీసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ బదులు గీ ఆర్ బటర్ చాలా బాగుంటుందండి. ఇందులోనే కొన్ని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసుకుని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసి కొన్ని కరివేపాకులు కూడా వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుము వేసి ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయ్యమని అవసరం లేదు. ఇలా అయిన తర్వాత ఇందులో గోలీ ఇడ్లీని వేసి ఒక 2 to 3 మినిట్స్ అలా మిక్స్ చేస్తే ఈ మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఈ ఇడ్లీకి పట్టిస్తాయి అన్నమాట. చూసారా, చాలా లుక్ వైజ్ చాలా బాగుంది కదా చూస్తుంటే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోలీ ఇడ్లీ మనకి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకొని ఇందులో ఉల్లిపాయ చట్నీ, లేదంటే టమాటో చట్నీ, సాంబార్, మీరు ఏదైనా సరే దీనికి ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగుంటాయండి. చప్చప్గా, కారం కారంగా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.